మా లైబ్రరీ అన్నమాట. ఇక్కడే స్పెండ్ చేసేవాళ్ళం గంటల తరబడి మాస్టర్స్ చేసేటప్పుడు. ఈ సో ఇవాళ అలిపిరి పాదాలు శ్రీవారిమెట్ట దగ్గరికి వెళ్తున్నాము. అది చంద్రగిరి సైడ్ ఉంటుంది శ్రీవారిమెట్ట, అది కొంచెం షార్ట్ టెస్ట్ కంపారిటివ్లీ. ఇది ఇక్కడ తిరుపతి నుంచి ఉంటుంది, ఇది కొంచెం లాంగెస్ట్ అన్నమాట. సో ఇదిగో ఎస్వి యూనివర్సిటీ. పక్కనే ఉన్న గోశాలకు వచ్చాము. గాడ్ నాస్టాల్జిక్ మెమరీస్ నాకు. న్యాచురల్ సైన్స్ ఫేమస్. ఇక్కడ కింద జిరాక్స్ సెంటర్ ఉండేది, ఆడిటోరియం అనుకునే అక్కడికి ఫ్రీక్వెంట్గా. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. సో ఇవాళ అలిపిరి పాదాలు శ్రీవారిమెట్ట దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చాము అమ్మ వాళ్ళ ఊరు నుంచి, విలేజ్ నుంచి. ఇంకా ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. ఇక్కడే ఉంటారా? మా నాన్న వాళ్ళ ఊరి నుంచి వచ్చిన రోజు సాయంత్రమే అన్నమాట ఇది. నేను ఈయన బైక్ మీద వెళ్తున్నాము. హర్షి, మురారి, ఆంటీ వీళ్ళు ఆటోలో వస్తున్నారు. సో కపిల్ తీర్థం మీదుగా వెళ్తాము అలిపిరి పాదాల దగ్గరికి. సో మీరు ఆ రూటే చూడొచ్చు అన్నమాట. చాలా సార్లు చూస్తుంటారు మా వీడియోల్లో. సో చూస్తున్నారా కపిలేశ్వర స్వామి ఆలయం అని. అటు సైడ్ వెళ్తే రైట్ సైడ్ అది వస్తుంది అన్నమాట. ఇది ఆ కాంప్లెక్సే అక్కడ. ఇంకా అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ రోడ్డు, అది కొండ కింద రోడ్డు. బాగా చల్లగా ఉంటుంది నైట్ టైమ్స్, ఎందుకంటే అది జూలై ఆ ప్రాంతము. చాలా బాగుంది వెదరు. డే టైం ఎంత హాట్గా ఉన్నా ఈవినింగ్స్ చల్లగా ఉన్నింది. మేము ఇటు వస్తున్నాము. ఇంకా మా వారి ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ అక్కడికి డైరెక్ట్గా వచ్చేసేటట్టు, అక్కడ కలిసేటట్టు. అదే అండి అలిపిరి పాదాల దగ్గరికి. గరుత్మంతుడిని చూస్తున్నారు కదా, సో దానికి ఆనుకొనే ఉంటుంది గుడి. అలిపిరి పాదాలు అంటాము మేము షార్ట్ కట్స్లో, లోకల్స్. సో అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. అది ఇంకా స్టార్టింగ్ పాయింట్ కొండ ఎక్కడానికి బై ఫుట్. మేము వెళ్తున్నది నైట్ టైం అండి. ఆఫ్టర్ 8 అలాగా పవళింపు సేవ ఉంటుంది. మనల్ని కూర్చోబెట్టి అది ఆ సేవ చేస్తారు. టికెట్ ప్రైస్ గుర్తులేదు కానీ చాలా బాగుంటుంది. రష్ ఉంటుంది అసలు ఆ టైంలో అక్కడ. నాన్ లోకల్స్కి పెద్దగా తెలిసే ఛాన్స్ లేదు, లోకల్స్కి తెలుస్తుంది కాబట్టి అక్కడ క్రౌడ్ అంతా మీరు లోకల్సే చూడొచ్చు. అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అక్కడ ఒకళ్ళిద్దరు నన్ను పలకరించారు, మన వ్లాగ్స్ ఫాలో అవుతారని. సర్ప్రైజింగ్ అని ఎందుకన్నానంటే మన ఛానల్కి పెద్దగా రీచ్ లేదు కదా, అయినా కూడా గుర్తుపట్టారు అని. చూస్తున్నారు ఇక్కడ ఎంత క్రౌడ్ ఉందో. గేటు ముందరే ఉంది. మేము ఎర్లీగా వెళ్ళడం వల్ల ముందర ఫ్రంట్ వెయిట్ చేస్తున్నాం అనమాట. క్రౌడ్ అంతా వెనకల ఉంది గేటు ముందరే. ఇక్కడ చాలా మంది పిండి దీపాలు పెడతారండి, మీరు చూస్తున్నారు కదా అక్కడ. ఎస్పెషల్లీ సాటర్డేస్. ఈవెన్ మా అమ్మ కూడా ఎన్ని సాటర్డేస్ అక్కడ దీపం పెట్టారు, లేనన్ని సార్లు. సేవ అండ్ దర్శనము చాలా బాగా జరిగింది. దాని తర్వాత ప్రసాదాలు ఎంతమంది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో, అక్కడ ఇచ్చే ప్రసాదం కాకుండా పిల్లలకు ఒక మంచి అనుభవం ఇది. అది చంద్రగిరి సైడ్ ఉంటుంది శ్రీవారిమెట్ట, అది కొంచెం షార్ట్ టెస్ట్ కంపారిటివ్లీ. ఇది ఇక్కడ తిరుపతి నుంచి ఉంటుంది, ఇది కొంచెం లాంగెస్ట్ అన్నమాట. వెంకటేశ్వర వైబ్ ఎంత బాగుంటుందో అసలు. మేము ఎవ్రీ టైం ఇండియా వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఒక్క రోజన్నా వెళ్తాము. మా వారైతే మల్టిపుల్ టైమ్స్ వెళ్తాడు వాళ్ళ ఫ్రెండ్స్తో. స్వామివారి దర్శనం చేసుకొని ఆ మెట్ల మీద అలా కూర్చోంటే కొండ కింద చెట్లు చల్లగా చాలా బాగుంటుంది. పాజిటివ్ వైబ్స్. ఇంకా అటాచ్డ్గా గోశాల కట్టారంట. నాకు తెలియదండి ఎప్పుడు కట్టారు అంటే. లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు గుర్తులేదు, మేబీ కన్స్ట్రక్షన్లో ఉందేమో తెలీదు. అది చెప్పారు ఈ మధ్యనే కొత్తగా కట్టారు అని, బట్ ఎప్పుడో తెలియదు. నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడము, ముందు నుంచి ఉందో లేదో అయితే తెలియదు. మరి 22లో వచ్చాం కదా ఇండియాకి, అప్పుడు నేను మిస్ అయ్యానో లేకపోతే అండర్ కన్స్ట్రక్షన్ తెలీదు. గోశాలలో అక్కడ కృష్ణ మందిరం ఉంది మధ్యలో, చూస్తున్నారు కదా. ఇంకా చుట్టూ ఇంకా కొన్ని పాపులర్ ప్లేసెస్ ఉంటాయి కదా గోవులకి, అక్కడి నుంచి తెప్పించిన గోవులన్నీ అక్కడ పెట్టారు. మనం గోసేవ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా పైన రాస్తున్నారు పొంగనూరు గోవులని, ఇంకా ఎట్సెట్రా ఎట్సెట్రా. అక్కడే ప్రదక్షిణలు చేసుకొని కాసేపు అక్కడే స్పెండ్ చేసాము. కాకపోతే వీడియోలు మిస్ అయ్యాయి అన్నమాట. ఓన్లీ అంటే అట్లీస్ట్ ఫోటోలన్నా మిగిలాయి. ఆ ప్రాంగణం కూడా చాలా బాగుంది, చాలా పెద్దది. ఇంకా ఎవ్రీ టైం వెళ్ళాలని మాత్రం అనుకున్నాం మేము.
తను తిరుమలకి వెళ్తూ మేము తిరుపతిలో ఉన్నామని కలవడానికి వచ్చాడు. తను ఒక డివోషనల్ ట్రావెలర్ అనమాట. ఛానల్ కూడా ఉంది, మధు డివోషనల్ ట్రావెలర్ అని. తన యూట్యూబ్ ఛానల్లో కూడా కంటెంట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చెక్ చేయండి, మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన తమ్ముడు అన్నమాట తను. యూనివర్సిటీ కనిపిస్తుందా? ఇంకో రోజు తీసిందండి. మా తిరుమల కొండలు కనిపిస్తున్నాయి కదా, వెరీ వెరీ నాస్టాలజిక్. ఈ వీడియోలో అయితే మేము శ్రీనివాస మంగాపురంకి వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ 7కి ఒక సేవ ఉంటుంది, ఆ దర్శనం చేసుకొని వస్తూ ఉన్నాం అనమాట. అది సహస్రనామార్చన సేవ అనుకుంటే, ఇఫ్ ఐ రిమెంబర్. ఇంకా యూనివర్సిటీ దాటుకునే రావాలన్నమాట మా ఇంటికి సైడ్కి వెళ్ళాలంటే. సో ఇదిగో ఎస్వి యూనివర్సిటీ, మేము చదివిన ఎస్వి యూనివర్సిటీ ఇదే. మెయిన్ బిల్డింగ్ ఉంటుంది అటు సైడ్. మన డిపార్ట్మెంట్కి ఇంకో ఎంట్రన్స్ ద్వారా వెళ్ళేవాళ్ళం మేము, ఇటు సైడ్ వచ్చేవాళ్ళం. సో ఇక్కడే బస్సు దిగేసి నడుచుకొని వెళ్ళేవాళ్ళం. అటు ఒక దారి అటు ఉండేది, ఇంకొక దారి. సో ఇక్కడ ఇంకో దారి ఉంటుంది. ఇటు కూడా ఇటు వెళ్తే స్ట్రైట్గా మెయిన్ బిల్డింగ్, లెఫ్ట్ హ్యాండ్ మెయిన్ బిల్డింగు, అదే చిన్న కెఫ్టేరియా, క్యాంటీన్, లైబ్రరీ. ఒకసారి వెళ్ళాల్సిన యూనివర్సిటీ లోపలికి. ఇది బాయ్స్ హాస్టల్, ఇది ఐ రిమెంబర్ దట్. గర్ల్స్ హాస్టల్ అటు సైడ్ ఉండేది, మెయిన్ బిల్డింగ్ దగ్గరగా. ఇది ఎస్వి యూనివర్సిటీ స్టేడియం అటు సైడ్. ఇక్కడి నుంచి ఏమి అనిపించదు. ఇప్పుడు వెళ్తున్నావా? గాడ్, నాస్టాల్జిక్ మెమరీస్ నాకు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు రాలేదు, కిడ్స్ని తీసుకొచ్చావు నువ్వు. ఇట్స్ బీన్ మోర్ దెన్ 15 years అవుతుంది నేను ఇక్కడికి వచ్చి. 15 అంటే ఇంకా ఎక్కువే అనుకుంటా నాకు తెలిసి. ఇది మెన్స్ హాస్టల్, ఏ బ్లాక్. నీకు గుర్తున్నాయి అవన్నీ కూడా? నువ్వు ఎప్పుడు హాస్టల్లో లేకపోయినా. నాకు గర్ల్స్ హాస్టల్లో ఒకటికి మాత్రం, అంటే మా ఫ్రెండ్స్ ఎక్కడ ఉండేవాళ్ళు అదొకటి మాత్రం తెలుసు, డీటెయిల్స్ అయితే తెలియదు. ఎందుకంటే మనం ఎప్పుడు హాస్టల్లో లేదు. గ్రౌండ్ ఇక్కడ కూడా నాగాలమ్మని పెట్టారా? షణ్ముఖ సైత వీరాంజనేయ, ప్రకాశం బిల్డింగ్. ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఇక్కడే కదా రాసేవాళ్ళు. మెయిన్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమో. నాకు సెకండ్ ఇయర్ మెయిన్ ఎగ్జామ్ ఇక్కడే రాశాను. ఇన్నేళ్ల తర్వాత, మోర్ దెన్ ఎ డెకేడ్ కదా. పైగా నేను 4 years స్పెండ్ చేశాను. 2 years మాస్టర్స్ అండ్ 2 years ఐ వర్క్డ్ యాజ్ ఎ లెక్చరర్. ఇది అన్నమయ్య, ఇదే క్యాంటీన్. క్యాంటీన్లో కుష్కా పాపులర్. నేను కుష్కా. అవునా? ఇక్కడికే వచ్చేవాళ్ళం. ఏమోలే, నువ్వేదో చెప్తావు. న్యాచురల్ సైన్స్ బిల్డింగ్ ఇది, ఫిజిక్స్. ఈ మాన్ ఫేమస్, ఇది వరిమాన్. అంత బాగుంది చూడు, అసలు ఎండే పడదబ్బా. ఇప్పుడు చల్లగా. ఈ ఆడిటోరియంలో ఎన్ని మెమరీస్ ఉన్నాయో. సీనియర్ జూనియర్ ఇంటరాక్షన్లు ఇక్కడే నడిచేది, మీకు అర్థమైంది అనుకుంటా. డమరుకం షేప్ బాగా తెలుస్తాను. మా కాన్వొకేషన్స్ అన్ని ఇక్కడే అయ్యేవి. ఇది నెంబర్ 1 ఆడిటోరియం ఏషియాలో. లోపల పిల్లర్స్ ఉండవు. పైన అక్కడ వచ్చి వెయిట్ చేసి అటు నుంచి లోపలికి వెళ్ళాను కాన్వొకేషన్ అప్పుడు. అదేదో సాంగ్ ఉంది కదా, ఆ రోజుల్లో మళ్ళీ రావు అన్నట్టు. వావ్. ఇక్కడ కింద జిరాక్స్ సెంటర్ ఉండేది ఆడిటోరియం అనుకునే, అక్కడికి ఫ్రీక్వెంట్గా వచ్చే నాస్టాల్జిక్ మెమరీస్. పొద్దునే వచ్చేసాము మంగాపురం నుంచి. యూనివర్సిటీ నాస్టాల్జిక్ మెమరీస్ అంటే మా ఆయన ఇక్కడికి తీసుకొచ్చేసాను లోపలికి. ఈ క్యాంటీన్కి వచ్చేవాళ్ళు, అన్నపూర్ణ క్యాంటీన్. ఇందాక అదే అనుకున్నాను. ఇక్కడే కుష్కా, పాపులర్ కుష్కా తీసుకునేవాళ్ళం అప్పుడప్పుడు, లంచ్ బాక్స్ స్టాన్ అప్పుడు. అండ్ ఎప్పుడన్నా ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్, నేను ఇక్కడే లెక్చరర్గా కూడా చేశాను కదా, ఇలా తినాలన్నప్పుడు తినేవాళ్ళం. సో ఇది బ్యాంక్, వన్ ఆఫ్ ద బ్యాంక్, సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ అసోసియేషన్. ఇది మా డిపార్ట్మెంట్కి వెళ్ళే రూటు. బస్సు దిగేసి అటు సైడ్ అక్కడ బస్ స్టాప్ ఉండేది, అక్కడ బస్సు దిగి స్ట్రైట్ రోడ్ అన్నమాట డిపార్ట్మెంట్కి. సైకాలజీ, బయోకెమిస్ట్రీ, ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చేవాళ్ళం మేము. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ వైరాలజీ. క్లోజ్డ్ ఉండేది ఇక్కడ,
అడవిలాగా ఉండేది, ఇప్పుడు ఏదో రోడ్లు వేసి ఏదో అవతల బిల్డింగ్స్ ఉండేట్టున్నాయి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఇక్కడ రాసి ఉంటారు, కనిపించట్లా నేమ్ ప్లేట్. లైబ్రరీకి వెళ్ళారు ఇటు. న్యాచురల్ సైన్స్ బిల్డింగ్లోనే జువాలజీ వేరే చోటు ఉండేది కదా చిన్న. వామన్ రావు భవన్, ఇది ఒక హాస్టల్ కదా ఇది. న్యాచురల్ సైన్స్ బ్లాక్ అన్ని అటు సైడ్ ఇందాక చూసాను కదా న్యాచురల్ సైన్స్ అని. ఇది ఫ్రంట్ సైడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జియోగ్రఫీ కనిపిస్తుందా. ఇది మా లైబ్రరీ అన్నమాట. ఇక్కడే స్పెండ్ చేసేవాళ్ళం గంటల తరబడి మాస్టర్స్ చేసేటప్పుడు. ఈ డిపార్ట్మెంట్లోనే దొరుకుతాయి కదా మ్యాక్సిమం డిపార్ట్మెంటల్ లైబ్రరీలో. అక్కడ దొరకని కొన్ని బుక్స్ ఇక్కడ ఉండేటివి. ఈ జర్నల్స్ అండ్ ఏదైనా నోటిఫికేషన్స్ అవి చూడడానికి వచ్చేవాళ్ళం లైబ్రరీకి. ఒక గ్రౌండ్, క్రికెట్ ఆడుతున్నారు. ఇక్కడ గ్రౌండ్, ఇక్కడ కూడా క్రికెట్ ఆడుతున్నారు. మనము సిటీలోకి కూడా ఇటు నుంచి ఎంటర్ అయ్యేవాళ్ళం కదా. అయినో బండి సౌండ్ కొంచెం అన్యాయంగా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్. సారీ, ఐ కాంట్ హెల్ప్ ఇట్. సడన్ గా వచ్చాం కదా. ఇలా హెల్త్ సెంటర్ బిల్డింగ్ ఇది. సో ఇంకా ఎగ్జిటింగ్ ఫ్రమ్ యూనివర్సిటీ. మా మతానికి యూనివర్సిటీ చూసామబ్బా ఎన్నేళ్ల తర్వాత. మళ్ళీ అంటిల్ నెక్స్ట్ టైం. హోమ్ సైన్స్ బిల్డింగ్. ఇది ఆర్ట్స్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అంటాము షార్ట్ ఫామ్లో. ఏదో చిన్న సైజు ఊర్ టూర్ లాగుంది. ఇది మ్యూజిక్ కాలేజ్. ఇది మహతి ఆడిటోరియం, చాలా పెద్దది. కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ పెద్దది. కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. పెద్ద పెద్ద ఈవెంట్స్ అవన్నీ. టీటీడీ వాళ్ళది ఇది కూడా. మా పాపులర్ వెజిటబుల్ మార్కెట్, ఇందిరా, ప్రియదర్శిని, మున్సిపల్ వెజిటబుల్ మార్కెట్. సో దట్స్ అవర్ అన్ఎక్స్పెక్టెడ్ మై యూనివర్సిటీ టూరు, రా అండ్ రియల్. యా, దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, డోంట్ ఫర్గెట్ టు కామెంట్.